హలో హలో సార్. హలో హలో ఎవరమ్మా? హలో సార్. హలో హలో సార్. సార్ ప్లీజ్ సార్ రండి సార్. హలో హలో ఎవరమ్మా నువ్వు? సార్ 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 ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్ వచ్చి కాపాడండి సార్. హలో ఎవరమ్మా? హలో హలో సార్. హలో 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 సార్. సార్ ప్లీజ్ సార్. హలో 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 సార్. హలో సార్ సార్ ప్లీజ్ సార్ రండి సార్. అర్జెంట్ గా నన్ను ఇక్కడ చంపేస్తున్నారు సార్. హలో సార్ హలో ప్లీజ్ సార్. ఎవరమ్మా? అసలు వివరాలు చెప్పుకుంటే ఎక్కడ సార్, రావాలి, సార్. ఏం చేయాలి, ఎలా కాపాడాలి? సార్ ప్లీజ్ సార్. హలో 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 సార్. సార్ ప్లీజ్ హలో, సార్ హలో. రండి సార్. ప్లీజ్ సార్ నన్ను హలో చంపేస్తున్నారు హలో సార్. వివరాలు చెప్పమ్మా. సార్ హలో 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 ఊరి పేరు చెప్పదు, ఎక్కడున్నది చెప్పదు, రక్షించమంటారు. ఎక్కడికి వెళ్ళి రక్షించాలి, ఎలా రక్షించాలి? ఇది ఫేక్ కాలో తెలియదు, నిజం కాలో తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి? సిఏ ప్రసాద్ వాడు ఫోన్ చేస్తే ఇది వివరాలు కనుక్కోగలడు. వాడు ఇప్పుడే ఫోన్ చేస్తాడు. హలో ప్రసాద్, నేను వంశీని, జర్నలిస్ట్ని. ప్రసాద్ గారు, మీరు ఒక పోలీస్ ఆఫీసర్ కాదు, నా ఫ్రెండ్ కూడా. మీకు ఒక రహస్యం చెప్పాను, దానికి సంబంధించి నాకు పూర్తి వివరాలు ఇవ్వలేదు. ఇప్పటికైనా చెప్తారా లేదా? చెప్తారని నేను ఆశిస్తాను. వంశీ గారు, మీరు 10 ఏళ్ళ నుండి జర్నలిస్ట్గా తెలుసు. మీకు వచ్చిన ఫోన్ కాల్ ఫేక్, అది మాత్రం చెప్పగలను. ప్రసాద్ గారు, మీరు చెప్పేది నమ్మశక్యంగా లేదు. నాకు పదే ఒక నంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది, అది ఫేక్ అంటున్నారు. ఒక అమ్మాయి తనని ఎవరో చంపేస్తున్నారు అంటూ భయపడుతూ ఫోన్ చేస్తుంది. అది నిజమో కాదో తేల్చాలని మీకు చెప్పాను. దాన్ని మీరు ఫేక్ కాల్ అంటున్నారు. అది నిజమో కాదో తేల్చాల్సింది మీరే. అంటే నేను చెప్పేది మీరు నమ్మడం లేదా? నేను అడిగిన ప్రశ్నకి మీ నుంచి సరైన సమాధానం మరంటే అర్థం అదే కదా, అవునా కాదా? వృత్తిపరంగా కొన్ని సీక్రెట్స్ చెప్పకూడదు, అయినా ఫ్రెండ్గా కొన్ని చెప్పాల్సి వస్తుంది. ఒక ఫ్రెండ్గా మాట్లాడుతున్న సరిపడతారా, లేకపోతే నిజాలన్నీ చెప్తారా? ఆ ఫోన్ నంబర్ సుజాత అనే అమ్మాయిది. ఆమె చనిపోయి 10 ఏళ్ళు అవుతుంది. ఆమె ఇప్పుడు ఫోన్ చేయడం ఏంటి? విచిత్రంగా లేదా? ఇక్కడ 10 ఏళ్ళ క్రితం సిఐగా పనిచేసిన చక్రవర్తికే అన్ని విషయాలు తెలుసు. అతన్నే అడగండి. ప్రసాద్ గారు, మీరు నాకు ఆ విషయం చెప్పండి. ఇంటికి సుజాత బతికి ఉందా, చనిపోయిందా? ఈ ఒక్కదానికి ఆన్సర్ ఇవ్వండి చాలు. మిస్సింగ్ కేస్. సార్ మీరు మీరు వంశీ కదా? సార్ చెప్పండి సార్. అదే సార్, సిఏ ప్రసాద్ గారు మిమ్మల్ని కలమని చెప్పారు. నాకు ఇప్పుడే ఫోన్ చేశారు. సార్ అలా వెళ్తూ మాట్లాడుకుందామా? అలాగే. అదే సార్. ఓకే సార్
నాకు ఒక అమ్మాయి నుంచి ఫోన్ కాల్ వచ్చింది సార్. ఉహు. అది సిఏ ప్రసాద్ గారిని అడిగితే 10 ఏళ్ళ క్రితం అమ్మాయి చనిపోయింది అంటున్నాను. అసలు ఆ ఫోన్ పని చేయలేదు అని చెప్తున్నాను. పని చేయని ఫోన్ నుంచి మీకు ఫోన్ కాల్ ఎలా వస్తుంది అని అడుగుతున్నాడు. అసలు అమ్మాయి మిస్సింగ్ కేసు అంటున్నాడు. ఏమంటే అప్పుడు సిఏగా పనిచేసిన చక్రవర్తి గారిని అడగండి అని చెప్తున్నాను. ఆ వివరాలు తెలుసుకోవడానికి మీ దగ్గరకు వచ్చాను సార్. ఓహో, ఐ సీ. నేను 10 ఏళ్ళ క్రితం అదే స్టేషన్లో సిఐగా పనిచేస్తుండేవాడిని. మీకు వచ్చినట్టే నాకు కూడా ఆ అమ్మాయి నుంచి కాల్ వచ్చింది. ఆ అమ్మాయి పేరు సుజాత అనుకుంటాను. నేను తీరా వెళ్ళి అక్కడ చూస్తే ఎవరూ లేరు. సో మేము దాన్ని మిస్సింగ్ కేసుగా ఫైల్ చేస్తాం. సార్ మీరు సిఏ స్థాయి నుంచి ఏసీపీ స్థాయి వరకు వెళ్ళి రిటైర్డ్ అయ్యారు. అవునండి. చాలా సంతోషం. అయితే ఈ కేసు విషయంలో సిఏ ప్రసాద్ చెప్పినట్లు మీరు కూడా అదే విషయం చెప్పినారు. ఏంటా విషయం అంటే మిస్సింగ్ కేసు ఇందుకు అమ్మాయి చనిపోయిందా పరిచయిందా అనేది నాకు క్లారిటీ కావాలి. నేను ఒక జర్నలిస్ట్గా ఈ కేసు కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తాను. మీరు విషయంలో ఒక క్లారిటీ ఇవ్వాలి. అసలు అమ్మాయి ఎలా చనిపోయింది, అసలు ఆ రోజు ఏం జరిగిందో మోసగుచ్చినట్టు చెప్తే నాకు కొంచెమే ఉపయోగపడుతుంది. కాస్త ఆ వివరాలు చెప్పగలరా నాకు? షూర్, డెఫినెట్గా. ఆ ఇన్సిడెంట్ని మేము మిస్సింగ్ కేసుగా నమోదు చేసినప్పటికీ ఆ అమ్మాయిని ఎవరో చంపేసి చెరువులో పడేసినట్టు, పెట్రోల్ పోసి తగలెట్టేసి ఎక్కడో పడేసినట్టు చాలా వంతులు వ్యాప్తిందే. కానీ మాకు ఏ ఆధారాలు కూడా లభించలేదు. సో మేము దాన్ని మిస్సింగ్ కేసుగానే వదిలేసాం. హలో సి ప్రసాద్ గారు, నేను జర్నలిస్ట్ వంశీని మాట్లాడుతున్నాను. సార్ మీతో ముఖ్యమైన విషయం మాట్లాడారు. అదే 10 ఏళ్ల క్రితం మిస్ అయిన సుజాత విషయం.
ఆమెది మిస్సింగ్ కేసు కాదు, మర్డర్ కేసు. ఆ విషయం మీతో మాట్లాడాలి. హంతకుడు కూడా ఎవడో తెలుసుకోండి. మీరు వస్తే అన్ని విషయాలు చెప్తాను. తప్పకుండా వస్తారనుకుంటాను. ఓకేనా? మీరు రాక కోసం ఎదురు చూస్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హలో హలో చక్రవర్తి గారు, నేను సార్ జర్నలిస్ట్ వంశీని. ఆల్రెడీ సిఏ ప్రసాద్ గారు చెప్పారా? అదే సార్, సుజాత మిస్సింగ్ అవ్వలేదు, ఆమె మర్డర్ అయింది. హంతకుడు ఎవరో నాకు తెలుసు. మీ ఇద్దరు వస్తే హంతకుని మీకు చూపిస్తాను తప్పకుండా. నేను అదే ప్లేస్కి మీకు చెప్పే టైంకి వస్తాను. ఓకే సార్, బాయ్ బాయ్ సార్. రండి రండి వంశీ గారు, ఏదో విశేషం మోసుకొచ్చినట్టుంది. ఏదో మీరు చెప్తే మేము మా చెవులారా విని ఖరీద్దాం అనుకుంటున్నాం. ఏదో తేల్చుకొచ్చారుగా, ఇంతకీ అది మిస్సింగ్ కేసా మర్డర్ కేసా? మిస్సింగ్ కేసు, మర్డర్ కేసు అది మీ ఇద్దరికి మాత్రమే తెలుసు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఇంతకీ ఏంటి మమ్మల్ని ఇరికిస్తున్నట్టుకున్నారు? తెలియదు అంటూనే మీ ఇద్దరు నిజాలు చూపిస్తారు. సిఐ ప్రసాద్ గారు, రిటైర్డ్ ఏసీపీ చక్రవర్తి గారు, ఒకరు తెలియకుండా ఒకరు చాలా బాగా నాటకం ఆడారు. మిస్సింగ్ కేసు అని మీరు చెప్పు, ఆయన కూడా మిస్సింగ్ కేసు అని ఆయన చెప్పారు. అక్కడ ఆయన ఒక పొరపాటు చేశారు. ఏంటో చెప్పనా? మిస్సింగ్ కేసు అంతో పాటు ఆమెను ఎవరో చంపేశారు, చెరువులో పడేశారు, లేదా పెట్రోల్తో కాల్చి చంపేశారు ఆయన చెప్పారు. నేను 10 ఏళ్ల క్రితం పేపర్లు తిరిగేస్తాను, అప్పటి టీవీ ఫుటేజ్ చూశాను. కానీ అప్పుడు సంబంధించిన సుజాత అనే అమ్మాయికి సంబంధించి ఎటువంటి హత్య జరిగినట్టు కానీ, లేదా కిడ్నాప్ అయినట్టు కానీ, లేదా మరి ఐదైనా జరిగినట్టు కానీ ఎటువంటి ఆధారాలు లేవు. మిస్సింగ్ కేసు మాత్రమే ఉంది. అంటే మీ పోలీసులకు ఎలా తెలుసు ఆమెను ఎవరో చంపేశారు, ఆమెను ఎవరో హత్య చేశారు, ఎవరో చెరువులో పడేశారు? అంటే ఇదంతా మీరు ఇద్దరు ఆడుతున్నట్టు, మీ ఇద్దరు వస్తూ ఉన్నట్టుకుంది. అంటే ఆమెని మీరే చంపారు. ఇదంతా మీరు ఆడుతున్న డ్రామా. వాట్ ఐ మీన్? ఏ ఆధారం లేకుండా ఇంత క్లియర్ కట్గా ఎలా చెప్తున్నారు? ఇవన్నీ అవాస్తవాలు. చక్రవర్తి గారు, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయం ప్రసాద్ గారికి తెలుసలేదో నాకు తెలియదు, కానీ మీరు చేసింది మాత్రం ఒక విషయంలో మాత్రం చాలా పొరపాటు చేశారు. మిస్సింగ్ కేసుని క్లోజ్ చేసిన ఫైలు ఓపెన్ చేసి చూస్తే చాలా కట్టుకథలు, ఎన్నో అవాస్తవాలు, ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అందులో ప్రతి ఆరోపణ, ప్రతి అపవాదు, ప్రతిదీ మీ వైపే చూపిస్తుంది. ఎందుకంటే సుజాతకి మీకు ఉన్న అనుబంధం అటువంటి.
ఆమె ఒక అనాథాశ్రమంలో పుట్టి పెరిగింది. ఆమె బిఏ వరకు చదువుకుంది, ప్రైవేట్ పని చేసుకుంది. ఆమెను మీరు ట్రాప్ చేస్తారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను ఒక ఇల్లు తీసుకుంటారు. పెళ్ళి లేదు, గిల్లి లేదు. ఆమెతో సంసారం చేస్తారు. ఆమె పెళ్ళి అయినసరికి ఆమెను వదిలించుకోవాలని చూశారు. మీకు ప్రమోషన్ రావడంతో మీరు మరొక అమ్మాయితో లవ్లో పడ్డారు. మీ క్యాస్ట్కి సంబంధించిన అమ్మాయితో సంబంధం ఓకే చేసుకున్నారు. లక్షలాది రూపాయల కట్నం తీసుకున్నారు. ఈ విషయం మీరు ఉంచిపెట్టిన సుజాతకి ఆమెను మట్టు పెట్టాలనే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆమె మిస్సింగ్ అయ్యింది. మరి దానికి బాధ్యులు ఎవరు? మీరా కాదా? ఈ విషయం ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారికి చెప్తే ఆయన నమ్మడం లేదు. కారణం ఏంటో నాకు తెలియదు, కానీ సుజాత మిస్సింగ్ కేసులో మాత్రం మీ ప్రమేయం ఉంది అనే విషయం మాత్రం వాస్తవం. ఈ విషయంలో మాత్రం 100%గా చెప్పగలను. దీనికి కారణం మీరే మీరే మీరే. ఆమెను మీరే చంపారు, మీరే హత్య చేశారు, మీరే మర్డర్ చేశారు. ప్రసాద్ గారు చూసారా, మీ మాజీ ఏసీపీ చక్రవర్తి గారి భాగవతం. ఈ మిస్సింగ్ కేసుల కీలక ముద్దాయి ఆయనే. ఒప్పుకుంటున్నా నేనే చంపానని. అయితే అయితే అతనేం చేయగలడు, మీరేం చేయగలరు? ప్రసాద్ గారు, నేను చెప్పిందే నిజమైంది. చూసారా, ఈ మాజీ ఏసీపీ ఆయనే ఒప్పుకున్నారు. ఏం చేస్తారు ఇప్పుడు మీరు? ఆయన ఏం చేయగలరు? అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసే దమ్ముందా? వెళ్తారా మీరు ఆయన దగ్గరికి? అరెస్ట్ చేస్తారా? ఏంటి ఆశ్చర్యపోతున్నారా? చంపింది నేనైనా పెట్రోల్ పోసి తగలెట్టేసింది మావాడే. అందుకే ఈ సిఐ ప్రమోషన్. అర్థమైందా? మా గురించి ఇన్ని నిజాలు తెలుసుకున్న వాడివి ప్రాణాలతో బయటికి వెళ్తే ఎలా? అంటే ఏముంది, సుజాతను లేపినట్టు నిన్ను కూడా పైకి లేపేయడమే.
గవర్నమెంట్కి మీరు ఇచ్చిన ఆధారాలతో మా సిస్టర్ మిస్టర్ మీ సిస్టర్ సుజాతను చంపిన వాళ్ళే నన్ను కూడా చంపాలనుకున్నాను, కానీ వాళ్ళ ఆధారాలతో సహా గవర్నమెంట్కి దొరికిపోయింది. గత 10 ఏళ్ళ నుంచి అంతకుల్ని పట్టించాలని ప్రయత్నం చేస్తున్నా నాకెవరూ సపోర్ట్ చేయట్లేదు. అది ఈరోజు మీ వల్ల సాధ్యమైంది. ఇందులో ఈ సహకారం కూడా ఉంది కదా. తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా శిక్షించి తప్పించుకోలేదు. మాజీ ఏసీపీ చక్రవర్తి, ఇన్స్పెక్టర్ ప్రసాద్ వాళ్ళిద్దరు చేసిన కుట్ర వల్లే మీ సిస్టర్ సుజాత చనిపోయింది. ఇప్పటికైనా నిజం తెలిసింది. మీ సహకారం లేకపోతే వాళ్ళని ప్రభుత్వాన్ని పట్టించేవాళ్ళం కాదు. ప్రస్తుతం వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారు. నీకు చాలా సంతోషంగా ఉంది కదా. సుజాత నేను ట్విన్ సిస్టర్స్. మేము అనాథాశ్రమంలో పెరిగాం. ఓ ఎన్ఆర్ఐ ఫ్యామిలీ నన్ను యూఎస్ తీసుకెళ్ళిపోయింది. సుజాత ఇక్కడ ఉండిపోయింది. కానీ కొన్నాళ్ళ తర్వాత తను మిస్ అయినట్టు తెలిసింది. తన కోసం చాలా ప్రయత్నాలు చేశాను, కానీ తన ఆచూకీ ఎక్కడ కనిపించలేదు. మీ ద్వారా అసలు విషయం తెలిసింది. మీరు చేసిన సహాయానికి నేను చాలా రుణపడి ఉన్నాను. బాయ్ సార్, మళ్ళీ కలుగుతాను. అరే, అన్నదాశ్రమం నాకు తెలుసు కదా, తనతో మాట్లాడాల్సింది. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఒకసారి అక్కడ ఫోన్ చేసి సరిపోయేది కదా. ఎస్, హలో హలో, కస్తూర్బా అన్నదాశ్రమా? సుబ్రహ్మణ్యాన్ని మాట్లాడుతున్నాను. చైర్మన్ గారు నేనండి, జర్నలిస్ట్ వంశీ. చెప్పండి. ఏం లేదు సార్, అక్కడ సుజాత అనే అమ్మాయి ఉండేది కదా. అవును, ఉండేది. అదే 10 ఏళ్ల క్రితం చనిపోయింది. ఆ అమ్మాయి సార్. ఇప్పుడే తన సిస్టర్ని కలిశాను. ఆమెకు సిస్టర్ ఏమిటి? ఉన్నది ఒక అమ్మాయి కదా. ఏంటి సార్, సిస్టర్ వేరా? అదేంటది, ఇప్పుడే కలిసాను కదా సార్. కవలోళ్ళు కాదా? అదేంటది, ఇప్పుడే నా ముందు వచ్చింది, మాట్లాడింది, కూర్చుంది, వెళ్ళింది, థ్యాంక్స్ చెప్పింది. అసలు ఏం మాట్లాడుతున్నావయ్యా? సరే మీరు అబద్ధాలు చెప్పండి సార్. నాకు అబద్ధం చెప్పవలసిన అవసరం లేదయ్యా. ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు? కళ్ళతో చూసాను సార్. మరి అది నేను చూసింది ఎవరిని? మీరు చెప్పిన అమ్మాయినైతే కాదా? నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు ట్విన్స్ కారు. మరి ఎవరిని చూశాను? ఏమో, ఎవరికి తెలుసు? అది గోస్ట్ అనుకోవచ్చు కదా. ఆమె చనిపోయి చాలా అవుతుంది. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. మీరు చూసింది ఎవరనేది ఇప్పటికైనా తెలిసిందా? హలో హలో సార్, హలో. ఇంటిది ట్విన్స్ కారా? మరి ఇప్పుడు వచ్చిన అమ్మాయి ఎవరు? అయితే నేను చూసింది ఇక్కడ చూసింది, ఇక్కడ చూసింది ఒకే అమ్మాయినా? మై గాడ్, నేను చూసింది అయితే గోస్ట్. ఓ నాయన, మళ్ళీ ఫోన్ వస్తుంది. హలో హలో. హలో సార్, నేను సుజాతను. సుజాత? ఆ 2 హంతకుల్ని పట్టించినందుకు చాలా థ్యాంక్స్ సార్. మీకు చాలా రుణపడి ఉంటాను. హలో సుజాత, హలో 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 సుజాత, హలో హలో.